త్రివిక్రమ్ గారు, అలాగే వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో చాలా సంవత్సరాల తర్వాత సినిమా అయితే రాబోతుంది. రీసెంట్‌గా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వెంకటేష్ గారైతే మంచి హిట్ అందుకున్నారు. అలాగే చిరంజీవి గారి సినిమాలో ఉన్నారు, బాలకృష్ణ గారి సినిమాలో ఉన్నారు వెంకటేష్ గారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలో అయితే హీరోయిన్‌గా 'త్రిష' గారు, అలాగే 'నిధి అగర్వాల్' గారిని అనుకుంటున్నారంట. 'త్రిష' గారు కూడా తెలుగులో ఇప్పుడు ఇదే మొదటి సినిమా అయ్యిద్ది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగులో సినిమా చేయలేదు. రీ ఎంట్రీ ఇవ్వలేదసల. వెంకటేష్ గారి సినిమాతోనే రీ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన ఇంకో మూవీ 'బాడీగార్డ్' అది చాలా సంవత్సరాలవుతుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా 'త్రిష' గారు మధ్యలో ఒకటి, 2 సినిమాలు చేసి క్లోజ్ అయితే చేసేశారు. రీసెంట్‌గా ఎలాంటి సినిమాలు మన తెలుగులో రిలీజ్ అవ్వలేగా. ఇప్పుడే వెంకటేష్ గారితో ఫస్ట్ కాంబినేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇది రీ ఎంట్రీగా కూడా ఉపయోగపడిద్ది 'త్రిష' గారికి. అయితే 'నిధి అగర్వాల్' గారు 'హరహర వీరమల్లు' సినిమాతో మన తెలుగులో ఇప్పుడు రీసెంట్‌గా అయితే వచ్చిద్ది ఆ సినిమా. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ గారి సినిమానే అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్‌గా తనకి సినిమా ఆఫర్‌లనేవి లేవు. ఈ త్రివిక్రమ్ గారిది, వెంకటేష్ గారి సినిమా తర్వాత మధ్యలో ఆఫర్‌లు వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందనేది. అయితే 'త్రిష' గారి రీ ఎంట్రీ మాత్రం ఇప్పుడు వెంకటేష్ గారితో జరగబోతుంది. అలాగే వెంకటేష్ గారి నెక్స్ట్ సినిమా బాలకృష్ణ గారితో ఉంది, చిరంజీవి గారితో ఉంది. వరుసగా ఉన్నాయి వెంకటేష్ గారి సినిమాలని.